బాబు, మీరొచ్చి పీటల మీద కూర్చుంటే స్వామివారి కళ్యాణ కార్యక్రమం మొదలు పెడదాం. క్షమించండి పంతులు గారు, స్వామివారి కళ్యాణం జరిపించే అదృష్టం నాకు లేదు. లేదు బాబు, ఈ గుడికి ఎంతో చేశారు. స్వామి నిత్యం పూజలు అందుకుంటున్నారన్నా, ఈరోజు ఇలా కళ్యాణం జరుగుతోందన్నా దానికి కారణం మీరు. అలాంటి మీరు కళ్యాణం జరిపించే అదృష్టం లేదు అనంటే ఎలా చెప్పండి? వచ్చి పీటల మీద కూర్చోండి. లేదు పూజారి గారు, కళ్యాణం జరిపించడానికి దంపతులు పీటల మీద కూర్చోవాలి. ఆ అదృష్టం సీతమ్మ వారు నాకు దూరం చేశారు. మీరు కార్యక్రమం మొదలు పెట్టండి. మీనాక్షి గారు, మీరైనా వచ్చి పీటల మీద కూర్చుంటే బాగుంటుంది. లేదు పూజారి గారు, రాముల వారి కటాక్షం నా మీదున్నా కూడా పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించే పరిస్థితుల్లో నేను లేను. నాకు కూడా అదృష్టం లేదు పూజారి గారు. ఈ సందర్భంలో నేనిలా మాట్లాడవచ్చో లేదో నాకు తెలీదు. భార్యాభర్తల బంధానికి ఆదర్శమైన ఈరోజు సీతారాముల కళ్యాణం జరుగుతోంది కాబట్టి ఆ సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. మీరిద్దరూ ఎందుకు విడిపోయారో తెలీదు. కారణాలు ఏవైనా మీ ఇద్దరూ కలిసి పీటల మీద కూర్చుని స్వామికి కళ్యాణం జరిపిస్తే బాగుంటుంది. మా అమ్మ పక్కన కూర్చునే అదృష్టం అర్హత వాళ్ళు కోల్పోయారు. ఆ అవకాశమే లేదు పంతులు గారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,